ఈ స్వీట్ పోటీ ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. వీళ్ళందర్నీ రెచ్చగొట్టి పోటీలోంచి గెంటిద్దాం బాబాయ్. అట్టకి త్రిష. ఏంటి పనంటే ఆటలు అనుకున్నావా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పని ఒప్పుకున్నప్పుడు తెలీదా గిట్టుబాటు అవుతుందో లేదో? ఇలా మధ్యలో పని ఆపేసి వెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? అన్నయ్య, తలుపులు మూసేయ్. ఎలా వెళ్తారో నేను చూస్తాను. అత్తయ్య! అమ్మా! ఏంటండి దౌర్జన్యం చేస్తున్నారా? ప్లీజ్ మేడం, ఆల్రెడీ పని 50% పూర్తయిపోయింది. ఇలా గొడవ పడుతూ ఉంటే మిగతా పని ఆగిపోతుంది. తర్వాత మీరు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. వాళ్ళు అడిగిన పేమెంట్ ఇచ్చి కాంప్రమైజ్ అయితేనే బెటర్ మేడం. ఏటయ్యా బెటరు? నీ జేబులో డబ్బులేమన్నా ఇస్తున్నావేటి? ముందుగా అనుకున్న దాని ప్రకారం 500 ఇస్తాం. అంతకు మించి ₹1 కూడా ఇవ్వం. మీకు శాతమైంది చేసుకోండి. ఏంటి సార్, మీ కంటికి మరీ మేమంత లోకుగా కనపడుతున్నామా? పని లేక గది లేక వచ్చామనుకుంటున్నారా? ఏమే, వీళ్ళిచ్చేటట్టు లేరు కానీ వెళ్తాం పదండి. ఆగండి ఆగండి, ఆగమ్మా, ఆగు. ఆవేశపడకండి. ఒకసారి పని ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. కావాలంటే ఇంకొక 500 కలిపి మనిషికి 1500 ఇస్తాం. $1500 ఇస్తాననేసరికి ఇది కూడా కాంప్రమైజ్ అయినట్టుంది. కకృతి మొహంది. 1500 కాదు కదా, ₹15 కూడా ఎక్కువివ్వం. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇచ్చేది మేము, తీసుకునేది వాళ్ళు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటండి మైథిలి ఎలా మాట్లాడుతుంది? ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పని వాళ్ళు. అలాంటిది వాళ్ళ ముందు మనం తల వంచుకుంటామా? వాళ్ళు ఆడమన్నట్టు ఆడతామా? ఇప్పుడు 1500 అడుగుతున్నారు, ఇంకా సేపు ఆగితే 3000 అడుగుతారు. అలాగని తెచ్చిస్తామా? ఎందుకిస్తాం? మైథిలి, వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిన అవసరం లేదు. మహా అయితే 1000 ఇద్దాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మూసుకొని పనిచేయమని చెప్పు. అత్తయ్య! ఏంటండి బెదిరిస్తున్నారా? 1500 అన్నారు కదా అని కాంప్రమైజ్ అవుతామనుకున్నారా? ఎప్పుడైతే మీరు గేట్లు మూసేయండి, మూసుకుని పని చేయండి అన్నారో అప్పుడే మేము నిర్ణయించుకున్నాం. ఇక నుంచి వెళ్ళిపోతాం. పదండి వెళ్ళిపోదాం. అయ్యో, ఆగండి ప్లీజ్ ఆగండి, ప్లీజ్, ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి నా మాట వినండి. మహాలక్ష్మి గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా, లేదంటే అదే మహాలక్ష్మి గారితో చీ కొట్టించుకొని షాప్ మూసుకొని ఇంటికి వెళ్తారా అన్నది ఇంకాసేపట్లో డిసైడ్ అవుతుంది. హెల్పర్స్ ఉంటేనే టైం సరిపోదు. అలాంటిది హెల్పర్స్ లేకుండా వంట చేయడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. వెంటనే హెల్పర్స్ వస్తారంటే ఉంటాం, లేదంటే కాంపిటీషన్ క్లోజ్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతాం. సార్ ప్లీజ్, మేము హెల్పర్స్ని పిలిపిస్తాం. ఏంటి పిలిపించేది? ఇప్పటికిప్పుడు హెల్పర్స్ దొరకడం అంటే తమాషా అనుకున్నావా? సో అవన్నీ ఒట్టి మాటలు. ఈ కాంపిటీషన్ ఇంతటితో ఆగిపోయినట్టే. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. త్రిష! ప్లీజ్ మాకు ఒక 20 minutes టైం ఇవ్వండి. హెల్పర్స్ని పిలిపిస్తాం. మీరిచ్చిన 1 అవర్లో ½ అవర్ టైం అయిపోయింది. 20 minutes అంటే కష్టం సార్. సార్ ప్లీజ్, అవసరమైతే కాంపిటీషన్ టైం ఇంకొక ½ an hour ఎక్స్టెండ్ చేస్తాం. అంతేకాని మీరు మాత్రం వెళ్ళకండి. సరే మేడం, మీకోసం ఓ 20 minutes చూస్తాం. ఈ లోపల హెల్పర్స్ వచ్చారా సరే, లేకుంటే మేము వెళ్ళిపోతాం. అయ్యో భగవంతుడా, ఏంటి స్వామి ఈ పరీక్ష? అమ్మమ్మ గారు,
మీరేం టెన్షన్ పడకండి. ఎలా అయినా సరే కాంపిటీషన్ పూర్తి చేస్తాం. మన టార్గెట్ని రీచ్ అవుతాం. ఎలా రీచ్ అవుతాం? ఇప్పటికిప్పుడు హెల్పర్స్ దొరకడం అంటే తమాషా అనుకున్నావా? అత్తయ్య గారు, ఒక్కసారి లోపలికి రండి. ప్లీజ్ రండి. ఏంటి నువ్వు చెప్పేది? 1,00,000 రూపాయలు కట్టి మరో ముగ్గురితో కట్టిస్తే 50% కమిషన్ ఇస్తారా? ఇదేదో ఫ్రాడ్ కంపెనీలా ఉందిరా. ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకు. ఇది మరీ బాగుంది. మీకెలాగో సంపాదించడం చేత కాదు, వాణ్ణి కూడా సంపాదించొద్దు అంటున్నారా? అందర్నీ అనుమానించుకుంటా పోతే ఇక మనం బతికినట్టే. ఒరే బంటి, నువ్వు ఎలాగో నీ ఫ్రెండ్ని అడిగి 1,00,000 రూపాయలు కట్టావు అన్నావు కాబట్టి 1,00,000 కట్టాడా? నేను మీ అమ్మ కాలనీ మొత్తం తిరిగి కనీసం ఓ 30 మందితో అయినా సరే ఈ స్కీమ్ లో చేరిపోయేలాగా చేస్తాం. థ్యాంక్స్ అమ్మమ్మ. ఇక నుంచి మీరు ఇదే పనిలో ఉండండి. అలాగేరా. ఇదిగో అమ్మా, ఇప్పుడే బయలుదేరదాం. పదవే, బయలుదేరుతున్నా. సత్య, అత్తయ్య గారు, అందర్నీ రమ్మన్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏముంది, ఆ మహాలక్ష్మి గారి కాళ్ళు పట్టుకొని అనుకున్న టైంకి స్వీట్లు డెలివరీ ఇవ్వలేకపోయామని చెప్పటానికి తప్ప వేరే దారి లేదు అని సలహా ఇవ్వటానికి పిలుచుంటుంది. యు జస్ట్ షట్ అప్. అత్తయ్య గారు, మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన ముందున్న దారి ఒక్కటే. ఏంటది? వెళ్ళిపోయిన హెల్పర్స్కి బదులుగా మన కుటుంబ సభ్యులం అందరం హెల్పర్స్గా మారాలి. వాట్? ఏటేటేటి? వెళ్ళిపోయిన కూలీలకు బదులుగా మనం కూలీ పనులు చేయాలా? అవునంకుల్. ఇప్పటికిప్పుడు బయట నుంచి హెల్పర్స్ని తీసుకురావాలంటే ఇంపాసిబుల్. వాళ్ళొచ్చేలోపే షెఫ్లు కూడా వెళ్ళిపోతారు. అలా జరగకూడదు అంటే మన కుటుంబ సభ్యులందరం హెల్పర్స్గా మారి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా పోటీలు పూర్తవుతాయి. దాంతో మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. చాలే ఆపు. నువ్వేదో గొప్ప సలహా చెప్తావని మేము లోపలికొస్తే నువ్వు చెప్పే చచ్చి సలహా ఇదా? మైథిలి, ఈ కంపెనీకి ఓనర్లు అనుకున్నావా, లేదంటే మమ్మల్ని కూడా పనివాళ్ళనుకున్నావా? అయ్యో, అలా కాదత్తయ్య. ఆ స్టవ్ కాడ ఏడికి పనిచేయటం అంటే తమాషా అనుకుంటున్నావా? ఒంట్లో కొవ్వు మొత్తం వెళ్ళిపోయి చెమటతో పైనుంచి కింద దాకా తడిసిపోద్ది. అవునమ్మా, ఇంట్లో పనులే పనివాళ్ళు చేస్తారు. అలాంటిది పనివాళ్ళు చేసే పనులన్నీ మనం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో 5 కేజీలు 10 కేజీలైతే చెయ్యొచ్చు, కానీ ఇలా 100 కిలోల స్వీట్స్కి హెల్ప్ చేయడం అంటే రెక్కలు ముక్కలైపోతాయమ్మా. అంత ఈజీ కాదు. వయసు పైబడింది. ఈ పరిస్థితుల్లో నేను పనిచేయడం అంటే చాలా కష్టం అమ్మా. ఇంట్లో వాళ్ళని గెలిపించే సలహా చెప్పమంటే ఇంట్లో వాళ్ళందరినీ కూలి వాళ్ళుగా మార్చే సలహా ఇస్తున్నావా? ఆంటీ, మైథిలిని నమ్ముకోవడం కంటే ఆ మహాలక్ష్మి గారికి సారీ చెప్పి చేతులెత్తేయటమే మంచిది. త్రిష, ఓడిపోవడం అంటే చావుతో సమానం. మమ్మల్ని క్షమించండి అనడానికి సిగ్గు, పౌరుషం, అభిమానం వదిలేసుకుంటే చాలు. కానీ గెలవాలంటే మాత్రం దమ్ము, ధైర్యం కావాలి. కొండంత ఆత్మవిశ్వాసం కావాలి.
భూమాతకు ఉన్నంత ఓర్పు సహనం కావాలి. పారే నది కన్నా పడి లేచే కెరటం ఎంతో గొప్పది. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు పడ్డా తిరిగి మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూనే ఉంటుంది. గెలవాలన్న ఆశయంతో ఒడ్డును తాకుతూనే ఉంటుంది. ఏ ప్రాణం లేని కెరటానికే అంత పట్టుదల ఉన్నప్పుడు మనకెంత పట్టుదలుండాలి? ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? తల్లి ఇచ్చిన దేహం ఉంది, తండ్రి ఇచ్చిన నెత్తురుంది, గురువిచ్చిన యుక్తి ఉంది, దైవం ఇచ్చిన శక్తి ఉంది. ఇంతకు మించిన సైన్యం ఏముంది అని అన్నారు. 100 మంది కలిసి చేయలేని పనిని ఒక అవహేళన చేయిస్తుంది అన్నారు మహాకవి శ్రీశ్రీ. మనకి జరిగిన అవమానానికి సరైన బదులు ఇవ్వకపోతే పారిపోయిన పనివాళ్ల ముందు మనం తలదించిన వాళ్ళమవుతాం. మనల్ని నమ్ముకుని ఆర్డర్ ఇచ్చిన మహాలక్ష్మి గారి ముందు ఓడిపోతాం. మేము లేకపోతే మీ పని జరగదు అని బెదిరించిన పని వాళ్ళకి బుద్ధి రావాలన్నా, జానకమ్మ గారు మాటిస్తే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటారు అని కస్టమర్ని నమ్మించాలి అంటే మనం కష్టపడక తప్పదు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. అందరూ ఐకమత్యంతో పోరాడి గెలుద్దామా? మనం అసమర్థులం అని అంగీకరించి ఓడిపోదామా? లేదు, అందరం చెయ్యి చెయ్యి కలుపుతున్నాం. ఐకమత్యంతో అనుకున్నది సాధిస్తున్నాం. అవును, ఆఫ్టర్ ఆల్ పని చేసుకుని బతికే వాళ్ళకి అంత పౌరుషం ఉంటే మనకెంత ఉండాలి? మైథిలి, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను మైథిలి. నా వయసు 60 కాదు, స్వీట్ 16. మీతో పాటు పోటాపోటీగా పనిచేయడానికి నేను రెడీ. ఎస్, అత్తయ్య గూరి ముందడుగేశాక వెనకడుగేయటానికి నేనేమన్నా మగాణ్ణి కాదా? నేను కూడా రెడీ. అవును, మేం కూడా రెడీ. నేను కూడా రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్దాం. పదండి పదండి. ఏంటి ఇక్కడే నిలబడ్డావు? వచ్చి మాకు హెల్ప్ చేయవా? లేదు, నా డ్రెస్ పాడైపోతుంది. సుహాసిని. అత్తయ్య. త్రిష, పద. మనకి హెల్పర్స్ దొరుకుతారంటావా? దొరికారు దొరికారు దొరికారు. ఓరి నాయనో, ఆ హెల్పర్స్ ఎలాగూ పారిపోయారు. దాంతో ఈ కాంపిటీషన్స్ ఆగిపోతాయి అనుకున్నాను, కానీ ఈ మైత్రి ఏం చేసిందో ఏమో. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పనులుగా మార్చేసి పోటీ లేకుండా పోటీలు పడి మరీ పనిచేసేటట్టు చేస్తుంది. ఈ విషయం కిషోర్ అన్నకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతాడు.
జరిగిన షెఫ్ కాంపిటీషన్లో షెఫ్ అను గారు 150 కేజీస్ సున్నుండలు రెడీ చేశారు. షెఫ్ సాయి గారు 153 కేజెస్ హల్వా తయారు చేశారు. వివేక్ గారు 143 కిలోలు బూందీ లడ్డూలు చేశారు. షెఫ్ శివ గారు 170 కేజెస్ బర్ఫీ తయారు చేశారు. జరిగిన ఈ స్వీట్స్ పోటీల్లో షెఫ్ శివ గారు విజయం సాధించారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మా మైథిలి, ఈ విజయం నీదే, నీకు మాత్రమే సొంతం. అందరూ మైథిలికి చప్పట్లు కొట్టండి. ఓరి నాయనో, మొత్తానికి మైథిలి అనుకున్నది సాధించింది. అనుకున్న దానికంటే ఎక్కువ స్వీట్లు తయారు చేయించింది. ఈ విషయం అర్జెంటుగా కిషోర్ అన్నకి చెప్పాలి. అమ్మమ్మ, ఈ విజయం నా ఒక్కదాంది కాదు. ఈ విజయం మనందరిది. మన సమిష్టి కృషి వల్లే విజయం సాధించగలిగాం. మన ఐకమత్యానికి, మనలో ఉన్న పట్టుదలకి ఇదే నిదర్శనం. అవును, మనందరం కలిసికట్టుగా ఉంటే ఎలాంటి విజయమైనా సాధించొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. అల్లుడు, పొగడ్తలు తర్వాత ఎట్టుకోవచ్చు కానీ ముందు స్వీట్ షాప్కి వెళ్ళి మహాలక్ష్మి గారికి స్వీట్లు డెలివరీ చెయ్యాలి. అవును మావయ్య. మైథిలి, బయలుదేరదాం. అలాగేనండి. శంకర్, ఈ వీడియో ఏంటి? స్వీట్లు తయారు చేయడం అయిపోయిందా? మొత్తం అయిపోయింది భయ్యా. అనుకున్న ఆర్డర్ కంటే ఇంకా ఎక్కువ స్వీట్లు తయారు చేయించింది. అలా ఎలా జరిగిందిరా? అట్లా ఎట్లా అంటే నేనేం చెప్పాలి భయ్యా? ఆ కనకదుర్గని పంపినావు, అదేమో ఇక్కడున్న హెల్పర్స్ అందరినీ తీసుకుని బయటికి పోయింది. మరి మైత్రి ఊరుకుంటుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళనే పనోళ్ళుగా మార్చి స్వీట్లు మొత్తం కంప్లీట్ చేయించింది. అనుకున్న ఆర్డర్ కంటే ఇంకా ఎక్కువనే తయారు చేయించింది భయ్యా. ఇంకా సేపట్లో గా స్వీట్లు మొత్తం డెలివరీ అవ్వడం, ఆ జడ్జి గారు మైథిలిని మెచ్చుకోవడం కన్ఫామ్గా అవుతుంది భయ్యా. దీన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. దాన్నేదో చెయ్యాలని నువ్వేమో జుట్టు పీక్కుంటున్నావు. గవన్నీ వేస్ట్ భయ్యా. నేను బారుకు పోయి బీరు తాగుతా, నువ్వు చక్కగా ఇంటికి పోయి క్వార్టరేసి పండుకో. ఏమైందిరా? ఇంకా ఏం కావాలమ్మా? ఈ వీడియో చూడు. ఇదేంట్రా? కనకదుర్గ కూడా మైథిలిని ఆపలేకపోయిందా? కనకదుర్గ తన పని తాను చేసింది, అలాగే మైథిలి కూడా తను చేయగలిగిన పని తను చేసిందమ్మా. అందుకే మనం ఎన్ని ప్లాన్లు చేసినా స్వీట్లు తయారు చేయకుండా ఆపలేకపోయింది. ఫైనల్గా మైథిలి సక్సెస్ అయింది. లేదు లేదు, అది సక్సెస్ అవటానికి వీల్లేదు. అది డెలివరీ ఇవ్వటానికి కూడా వీల్లేదు. ఇది నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకుంటే ఏంటి మందాకిని? కాసేపట్లో కస్టమర్స్ అందరూ ఒప్పుకుంటారు. క్వాలిటీలోను డెలివరీ ఇవ్వడంలోనూ జానకమ్మ స్వీట్ షాప్ నెంబర్ 1 అని. లేదు, నేను భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఆ మైత్రిని ఏదో ఒకటి చేయాలి. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఇప్పటిదాకా దొంగ దెబ్బ కొట్టాం, నెక్స్ట్ చావు దెబ్బ కొడదాం. అప్పుడే నీ పగ నా పగ చల్లారుతుంది.